దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. నిజమే. మన ఆధారం, మన ఆశ్రయం, మన ఆదరణ, మన ఆనందం దేవుని సన్నిధిలో మోకరించటమే మన ప్రతి పరిస్థితిని మార్చగలిగిన స్థితి అని మనం గ్రహించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, మీరు ప్రార్థన చేసుకున్న వారైతే ధన్యులు. మీరు ఎల్లప్పుడూ ప్రార్థించుకునే స్థితి కలిగి ఉంటే మీరు భాగ్యవంతులు. ఎందుకంటే దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో గడిపే సమయం చాలా విలువైనది. విశ్వాసంతో చేసిన ప్రార్థన, నమ్మికతో చేసిన ప్రార్థన, దేవుని మీద ఆధారపడి చేసే ప్రార్థన చాలా గొప్పది. దేవుడు ఆ ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకించేవాడై ఉన్నాడు. నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. బైబిల్లో హన్నా తన జీవితంలో ఎన్నడూ తీర్చుకోలేని ఒక గొప్ప సమస్యతో ఎన్నో సంవత్సరాలు వేధించబడింది. గుడ్రాలుగా పిలువబడింది. దానివల్ల ఎన్నో నిందలు అనుభవించింది. ఒకానొకనాడు మందిరానికి పోయి ఒంటరిగా కూర్చుని దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంది. ప్రభువుకు తన బాధను చెప్పుకుంది. కన్నీటితో ప్రభువుతో తన హృదయంలో ఉన్న దుఃఖాన్ని కుమ్మరించింది. ప్రభు ఆమె ప్రార్థన సఫలం చేశాడు. వాక్యం వింటున్న ప్రియులారా, మీ ప్రార్థనలను సఫలము చేసే దేవుడు యేసుక్రీస్తు. ప్రార్థన మానకండి, ప్రార్థించటం విడవకండి. కొన్నిసార్లు మీ ప్రార్థనలు సాతాను ఎదుర్కొంటాడు, అడ్డుకుంటాడు, అవిశ్వాసంతో ఉంపడానికి చూస్తాడు. మీ ప్రార్థనలు దేవుడు వింటలేదులే అని మిమ్మల్ని అడ్డుకుంటానికి ప్రయత్నిస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు. మన దేవుడు నమ్మదగినది. ఆ దేవుడు మనం పెట్టే మూలుగులు వింటాడు, మనం చేసే ప్రార్థన వింటాడు, మనం కార్చే కన్నీరు చూస్తాడు. మన ప్రార్థనలు సఫలము చేసే దేవుడు. కాబట్టి వాక్యం వింటున్న నా ప్రియ సోదరుడా, నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థనలకు తగిన జవాబు నువ్వు పొందుతావు. కష్టాల్లో ఉన్నావో, ఇరుకుల్లో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, సమస్యల్లో ఉన్నావో నాకు తెలియదుగా ప్రభువు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. అట్టి కృపకు నిన్ను దేవుడు పాత్రునిగా, పాత్రురాలిగా చేయునుగాక. ఆమేన్.